ఏంటివా అలా చూస్తున్నావు? సిటీ నుండి ఎప్పుడు వచ్చావు? 1 వీక్ అయింది లేరా. అవునా, మరి ఎంగేజ్మెంట్ రాలేదే? చెప్తే వచ్చేవాని కదా. అవునా, నువ్వు సిటీలో ఉన్నావు అనుకున్నా మామ. మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావురా. అవును మామ. ఇంత సడన్ గా పెళ్ళేంటిరా? సడన్ గా ఏంట్రా, మా వాళ్ళు సంవత్సరం నుండి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. మా వాళ్ళకు అమ్మాయి నచ్చితే కట్నం నచ్చదు, కట్నం నచ్చితే అమ్మాయి నచ్చదు. ఈ కట్నం తొక్క తోటకూర ఏమీ వద్దు అని మా వాళ్ళని ఒప్పించడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. ఏంట్రో ఈ కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నావా? అవును మామ, ఈ రోజుల్లో కూడా కట్నాలేంట్రా, అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు, జాబులు చేస్తున్నారు. అయినా మనకు అమ్మాయి దొరకడమే కష్టం అనుకుంటే ఇంకా కట్నం ఒకటా? అది కూడా కరెక్టే మామ. అమ్మాయి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ అమ్మాయి ఫ్యామిలీ బాగా తెలుసు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుందిరా? మాట్లాడావా? పెళ్లి చూపుల్లో ఒకసారి మాట్లాడానురా, చాలా పద్ధతిగా ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అను. ఏంట్రా సిగ్గుపడుతున్నావు నువ్వు? 3 రోజుల్లో పెళ్లి, ఆ మాత్రం సిగ్గుండదా? ఒరే, పెళ్లి కోసం కరువు వచ్చిపోయినట్లుగా అంత సిగ్గుపడుతున్నావు ఏంట్రా నువ్వు? మొయిరా, అయినా మీరు కూడా ఎన్ని రోజులని సింగిల్ గా తిరుగుతారా? అయినా మనం ఏమైనా టీనేజ్ లో ఉన్నాం అనుకుంటున్నావా? పెళ్లి చేసుకోండిరా, అప్పుడే మనకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అంత వద్దురోయ్. సరేలేరా, బాగా చూసుకుంటుంది అనిపిస్తుందిరా నన్ను ఆ అమ్మాయి. ఎందుకో తెలీదు, పెళ్లి చూపుల్లో చూడగానే సడన్ గా కనెక్ట్ అయిపోయా. అయితే నీకు మంచి రోజులు వచ్చినాయి రోయ్. నీకు వస్తాయి లేరా. రే అనురా, పక్కకి మాట్లాడు. హలో. అను గారు బాగున్నారా? బాగున్నా. అయినా మీరేంటండి ఇంత సడన్ గా కాల్ చేశారు? కాల్ చేయొద్దని కాదు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇలా ఫోన్ లో కాదండి, మీతో డైరెక్ట్ గా మాట్లాడాలి. డైరెక్ట్ గా కలుద్దామా? ఇప్పుడేనా? అవును. బయట ఎక్కడైనా కలుద్దామా? ప్లీజ్ మీరే చెప్పండి. యాక్చువల్లీ నేను మీ ఇంటి కిందే ఉన్నాను. అవునా, మా ఇంటి కిందే ఉన్నారా? నేను ఇంట్లో లేనండి, ఫ్రెండ్ని కలవడానికి బయటకు వచ్చాను. ఒక 2 minutes అక్కడే వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. మీరు వస్తే కలిసి మాట్లాడుకుందాం. అరే మామ, అను వచ్చిందంట ఇంటికి, వెళ్దాం పద. ఆపరా. అరే నువ్వు వెళ్ళరా, నేను సిగరెట్ కొనుక్కొచ్చుకుంటా. సరేరా. అరే వెళ్ళు. ఇక్కడే ఉన్నారేంటండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నా. టైంకి అమ్మా నాన్న కూడా ఇంట్లో లేరు. 3 రోజుల్లో పెళ్లి ఉంది కదా, పెళ్లి హడావిడిలో కార్డ్స్ అవి పంచడానికి వెళ్ళారు. అవును, అంకుల్ అంటే ఎలా ఉన్నారు? బాగున్నారు. అయినా మీరేంటండి ఇంత సడన్ గా కాల్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని కదా, ఇంత దూరం రావడం ఎందుకు? అయ్యో పర్లేదండి. అయినా మన ఇద్దరికి మాట్లాడుకునే టైమే కుదరలేదు. పెళ్లి చూపుల్లో కాసేపు మాట్లాడుకున్నాం, ఎంగేజ్మెంట్ లో కాసేపు మాట్లాడుకున్నాం, అంతా హడావిడిగా జరిగిపోయింది. యాక్చువల్లీ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు బిజీగా ఉన్నారేమో అని చేయలేకపోయాను. అవును, ఏదో మాట్లాడాలన్నారు. అంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అర్జున్ గారు మిమ్మల్ని. ఏంటండి ఏం మాట్లాడడం లేదు? ఏం మాట్లాడమంటారండి? అసలు మీకు పెళ్లి ఇష్టం లేనప్పుడు పెళ్లి చూపుల్లోనే చెప్పు ఉండాల్సింది కదా. మీరు ఇష్టం లేక కాదనట్లేదండి, ఇప్పుడు పెళ్లికి నేను రెడీగా లేను. రెండింటికి పెద్ద తేడా ఏముందిలేండి. ఏంటండి ఏమో అన్నారు? ఏం లేదండి. నా గురించి ఎవరైనా మీకు బ్యాడ్గా చెప్పారా? అదేం లేదండి.
లేకపోతే మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారా? అలాంటిదే అయి ఉంటే నేను ఎంగేజ్మెంట్ కంటే ముందే చెప్పేదాన్ని కదా. అమ్మయ్య. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా అమ్మ నాన్నలకి నేనంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అందుకే నా పెళ్లి డిసిషన్ వాళ్ళకే వదిలేసా. మళ్ళీ ఈ టైంలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నా. ఎలాగో అలాగా చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి ప్లీజ్. అంటే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కాదు, నా సైడ్ నుంచి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అనేసి. అందుకే మీకు చెప్తే అర్థం చేసుకుంటారని మీకు చెప్తున్నానండి. సారీ అండి. పర్లేదండి, నాతో ఉండమని మిమ్మల్ని ఫోర్స్ చేయలేను కదా. పెళ్ళికి ముందే చెప్పడం మంచిదైంది. పెళ్ళయ్యాక చెప్పుంటే ఇద్దరం సఫర్ అయ్యేవాళ్ళం. సర్లేండి, నేను చూసుకుంటాను. మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అర్జున్ గారు. పర్లేదులేండి. అయినా మీరు బయలుదేరండి, చాలా దూరం వెళ్ళాలి కదా. అయినా ఎలా వెళ్తారు? నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతానులేండి. సరే, వీధి చివర ఆటోలు ఉంటాయి, అక్కడి దాకా వస్తాను, పదండి. మీకు నా మీద కోపం లేదా? చాచా, కోపం ఏం లేదండి. మీ రీజన్లు మీకు ఉంటాయి, కానీ ఈ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత మా నాన్న కోపం తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. సారీ అండి, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. పర్లేదులేండి. అయితే మా నాన్న నాతో 2 రోజులు మాట్లాడకుండా ఉంటారు, 3వ రోజు మామూలే. అయినా మా నాన్న నాతో మాట్లాడకుండా ఉండలేదులేండి. అవును, మీరు ఈ పెళ్ళి ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే నాతో పెళ్ళి వద్దనుకుంటున్నారా, అసలు ఇప్పుడు పెళ్ళే వద్దనుకుంటున్నారా? చెప్పాను కదండి, నాకు ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా మీ ధైర్యానికి యాక్సెప్ట్ అండి. నేను మా ప్లేస్లో ఉండుంటే మాత్రం ఇంత ధైర్యంగా చెప్పేవాడిని మాత్రం కాదు. నేను ఎవరికైనా ఆన్సర్ ఇవ్వాలంటే అది మీకు మాత్రమే. ఎందుకంటే నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. పర్లేదులేండి, 2 రోజులు మందేస్తే అది పోతాయి. అదేంటి, ఇందాక మీ ఫ్రెండ్ నీకు ఏ అలవాటు లేదని చెప్పాడు? వాడి బొంద నా గురించి గొప్ప చెప్పడానికి అలా మీకు చెప్పాడు. అయినా నేను పెద్ద డ్రింకర్ని కాదులేండి. ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అలా తాగుతూ ఉంటాను. అయినా వెళ్ళిన ప్రతి పెళ్లి చూపులో క్యాన్సిల్ అవ్వడం, మందు కొట్టడం నాకు కామన్ అయిపోయింది. ఆ రోజు ఎంగేజ్మెంట్లో కూడా మీరు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మీతో మాట్లాడడానికి నేను చాలా బాగా ట్రై చేశాను. ఇప్పుడు మనం ఫ్రీగా ఓపెన్ అయ్యి మాట్లాడుకునే టైంకి పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. ఏంటో ఏమో. ఆటోలు వస్తాయి అక్కడ కూర్చొని. అవును, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? అదే క్లారిటీ రావడం లేదు. మీ విషయంలో నాకు క్లారిటీ వచ్చింది, కానీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం. నా విషయంలో మీకేం క్లారిటీ వచ్చింది? మీరు ఎవరిని బాధ పెట్టకూడదు అనుకుంటారు, మీ వల్ల ఎవరు బాధపడకూడదు అనుకుంటారు. ఈ విషయం నాకు ఫోన్లో కూడా చెప్పొచ్చు. అయినా కూడా మీరు ఇంత దూరం వచ్చి నాకు చెప్తున్నారంటే నేను బాధపడకూడదు అని చెప్తున్నారు. కానీ ఈ విషయంలో మీరు చాలా గ్రేట్. ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకుంటారా? అదేంటండి అలా అడిగారు? మీరు నా మీద ఫీలింగ్స్ లేవని చెప్పారు కదా. ఏ పెళ్లి చూపులు అయినా అమ్మాయికైనా అబ్బాయికైనా ఎస్ఆర్నో ఆప్షన్ ఉంటుంది. కానీ ఒక్కసారి రిలేషన్లోకి వెళ్ళాక నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. అప్పుడు బాధపడడం కంటే ఇప్పుడు తెలుసుకోవడం మంచిదే కదా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అని ఇష్టం లేదు అని చెప్పగానే మీరు కోపంగా రియాక్ట్ అవుతారు అనుకున్నా, కానీ మీరు ఏమీ అనలేరు నన్ను. మీరు నన్ను ఏ కారణం అడగలేదు. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే నాకు నువ్వు నచ్చావు. మన ఇద్దరి మధ్యన జరిగిన కన్వర్జేషన్ లో నేను మీకు అర్థమయ్యానా? నేను మీతో ఉన్నంతసేపు మీరు మీలానే ఉన్నారు, నటించలేదు. ఇది చాలదా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి? అదంతా కాదండి, ఇప్పుడు మీకు పెళ్లి ఇష్టమా కాదా? ఇష్టం లేదే మీకు ఇన్ని చెప్తానా? పెళ్లి పనులు ఉన్నాయి, త్వరలో కలుద్దాం. బాయ్.